రాష్ట్రంలో కూటమి అరాచక పాలన పేటరేగిపోతోందని, కూటమి రౌడీ దౌర్జన్యాల పాలనను అంతమొందించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పిఎస్ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వంగా గీతా విశ్వనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ మంత్రులు, వైసీపీ రాష్ట్ర నాయకులను అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ మోకలు దాడుల ఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆమె స్పందిస్తూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు, సిఇసి సభ్యులు గండేపల్లి బాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ కర్ణం చిన్నారావు, పెద్దపాటి నాగేశ్వరరావు, బొజ్జా పెదకాపు, సామరావుతి లలిత, పచ్చిమళ్ళ అప్పలరాజు, ఖలీల్ షా, మొహద్దీన్, పెద్దింటి మసీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గొడవ దానికి కారణమే లేదు. పైగా ఫ్లెక్సీ పెట్టిన అంబటి రాంబాబు గారు చెప్పింది ఏంటి? మేము పోలీసులకి ఖచ్చితంగా చెప్పడం జరిగింది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్లెక్సీని మీరు తీయించండి, లేకపోతే మేము వచ్చి తీసేస్తాము అని చెప్పారు తప్ప మేము ఏ రకంగా ఇంకో రకంగా దారుణంగా కూడా దురుసుగా కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ పొద్దున్న అయినప్పటికీ కూడా తీయకపోవటం వల్ల ఆయన ఆ ఫ్లెక్సీని తొలగించడానికి అని చెప్పిన విధంగా వెళ్తే అప్పటికే మారణాయుధాలతో అప్పటికే మీరు ఉద్దేశపూర్వకంగా అప్పటికే కొంతమంది నాయకులు, మహిళలు అందరూ చేరి ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, ఉన్నతమైన వ్యక్తులు కూడా ఫిల్దీ లాంగ్వేజ్, దారుణమైన పదాలు ఉపయోగిస్తూ ఆయన్ని మాట్లాడడం జరిగింది. ఎవరు తప్పు మాట్లాడినా తప్పే. వాళ్ళు కావాలని మాట్లాడాడు, ఈ ఆవేశంలో తప్పు మాటలు మాట్లాడాడు, రెండూ తప్పే. అక్కడ దురుసుగా మాట్లాడడం, దురుద్దేశంతో మాట్లాడడం, తప్పుడు లాంగ్వేజ్ తో మాట్లాడడం మొదలు పెట్టింది ఎవరు? మీరు టైం టు టైం వీడియోలు చూడండి, ఏ టైంకి ఏది జరిగింది అనేది చూస్తాం. దీనికి మొదటి కారణం ఎవరు? ముందు రోజు ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు. ఇప్పటికీ ఫ్లెక్సీ పెట్టిన వాడి మీద ఎఫ్ఐఆర్ లేదు. ఫ్లెక్సీ పెట్టిన వాళ్ళు ఎవరో కనుగొనలేదు. కర్రల పట్టును నించున్న వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ లేదు, వాళ్ళ పేర్ల మీద లేవు. ఒక్కొక్కళ్ళు తిడుతూ లాంగ్వేజ్, దారుణమైన లాంగ్వేజ్ మాట్లాడుతుంటే వాళ్ళ వెనకాల సపోర్ట్ గా చేస్తున్నట్టుగా, ఎస్కాట్ నడుస్తున్నట్టుగా పోలీసులు నడిచే పరిస్థితి వచ్చింది. నేను పోలీసు వరకు కూడా చెప్తా ఉన్నాను, పోలీసు యంత్రాంగానికి చెప్తా ఉన్నాను, హోమ్ డిపార్ట్మెంట్ కి చెప్తా ఉన్నాం. మీరు ఎందుకు మీ ఉనికిని కోల్పోతున్నారు? ఎందుకు మీరు పాములుగా అవుతున్నారు? ఎందుకు మీ డ్యూటీని మీరు చేయట్లేదు? కర్రలు పట్టుకొస్తే అంతసేపు నుంచోబెడతారా మీరు? అంబటి రాంబాబు గారిని అక్కడే ఆఫ్ చేసి ఈ కర్రలన్నీ మీరు ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు? కర్రలు ఎవరైతే తీసుకొచ్చారో, రాడ్లు ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో ఎందుకు కూర్చోబెట్టలేదు? తిరిగి పైగా దౌర్జన్యం చేసిన వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చారు. బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వేశారు, రిమాండ్కి వేశారు, ఇవాళ జైలుకి వేశారు. పైగా ఆయన ఇంటికి వెళ్ళి హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. ఇల్లుని అందరినీ తగలబెట్టారు. మరో బీసీ నాయకుడు, మాజీ నాయకుడు జోగి రమేష్ గారి ఇంటి మీద మీరు దౌర్జన్యం చేశారు, ఇంటిని తగలబెట్టారు. అదేవిధంగా యువకుడు, మరి రాజకీయాల్లో ఉత్సాహంగా ఉన్న దేవినేని అవినాష్ గారినేమో ఆయన వెళ్లకుండా ఈయన సపోర్ట్ చేయడానికి, అక్కడ ఉండడానికి మా నాయకుడు అన్యాయంగా జైల్లో పెడుతున్నారు, పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారని వెళ్తే ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడ పక్కన పెట్టేశారు. ఏంటి సంఘటనలు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తిరుపతిలో ఎందుకు పెట్టాల్సి? అసలు ఈ ఫ్లెక్స్ పెట్టిన వాళ్ళు ఎవరు? ప్రభుత్వం కనుక్కుందా? ఫ్లెక్స్ పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకుందా? ఒక కేసు కాదు, ఫ్లెక్స్ పెట్టిన వాళ్ళ మీద తీవ్రమైన కేసు పెట్టాలి. ప్రసాదాన్ని అపవిత్రంగా మళ్ళీ ప్రసాదం వేసి అతి పవిత్రమైన, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ప్రతిష్టాత్మకమైన, పవిత్రమైన తిరుపతి ప్రసాదాన్ని బదనాం చేసిన వాళ్ళని శిక్షించే విధంగా బెయిల్ రాకుండా సెక్షన్లు పెట్టి లోపల వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వరకు ప్రభుత్వం అది తీసుకోలేదు. హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది?